నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఇప్పుడే ఒక న్యూస్ చూసినా, మీకు చూపించినా మాట్లాడతారు ఇద్దరి గురించి. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సమాజానికి. ఎందుకంటే ఒక బరి తెగించిన ఆడది, ఒక బలిసిన మగోడు బైక్ మీద చేసే రొమాన్స్ అది. ఇది సమాజానికి ఎంత నష్టం అవునా కాదా? అందుకని గవర్నమెంట్ వచ్చింది నాకు ఎదురు చూడకుండా వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళే 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, 1 గంట లేట్ అయినా పర్వాలేదు, బండ్లు చుట్టూ ఆపి ఆ బరి తెగించిన వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలి నడి రోడ్డు మీద. సమాజానికి ఈ చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నా. ఈ తెగబడ్డ వాటికి తెడ్డేలేంగం ఈ బరి తెగించిన ఆడదానికి, ఈ బలిసిన మగోడికి. అందుకని సమాజం నుంచి నుంచే మనకు చైతన్యం రావాలా, గవర్నమెంట్ రావాలని కోరుకోవద్దు. దయచేసి నేను ఇదే కోరుకుంటున్నా ప్రజల్ని. ఏ విధంగా శిక్షించుదామంటారు? మనమే చుట్టూన్న ప్రజలు మనమే. ఎందుకంటే ఇంకొక కుటుంబం ఆగమైంది. ఎందుకంటే ఈ బరి తెగించిన వాళ్ళ వల్ల ఏమైతుందంటే బైక్ మీద ఎదురొచ్చే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందో తెలియదు కదా. దేహ శుద్ధి చేయాలి, నడి రోడ్డు మీద నిలబెట్టి ఇద్దరికి దేహ శుద్ధి చేసి గవర్నమెంట్కి ఫోన్ చేసి పట్టియాల. ఇంకా రెండో వాళ్ళకి సిగ్గు వస్తుంది అనమాట నడి రోడ్డు మీద. అదే నేను కోరుకునేది. అది